ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి. పచ్చిమిర్చి టొమాటో పప్పు మంచి కలర్లో ఉంటుంది కదా, కానీ నాకేంటో ఇది చేయడం రాదండి. మా అక్క చేసేది చాలా బాగుండేది. తర్వాత మా అత్తమ్మ కూడా చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నాకెందుకు రాదో నాకు ఇప్పటి వరకు అర్థం కాదు, ఆ రుచి ఎందుకు రాదు అనేది. ఎప్పుడు చేస్తాను కానీ ఎంతైనా రుచి ఉండదండి. మామూలుగా చేసేది చేస్తాను అంతేగాని వాళ్ళు చేసినంత రుచి అయితే రాదు. కొత్తిమీర కూడా అది సీజన్ బట్టి కూడా మనకి పచ్చిమిర్చి టొమాటో కొత్తిమీర ఆ టేస్ట్ కొన్ని సీజన్స్ లోను చలికాలంలో మంచి టేస్ట్ ఉంటాయి కదా. ఇక్కడ ఒకటి చెప్పాలండి, పోపు ఎప్పుడు పెట్టినా కరివేపాకు వేసిన పోపులు మనం వేసిన ఉల్లిపాయలు వేసిన పప్పు పోపు పెట్టినా ఫస్ట్ ఫ్లేమ్ ఆఫ్ చేయండి. మీరు చేసిన తర్వాతే పోపు పెట్టుకోవాలండి. ఒక్కోసారి ఫ్లేమ్ పైన ఆయిల్ పడి మంట వస్తుంది కాబట్టి నేను ఎప్పుడు ఆన్ లో పెట్టేసి పప్పు పోపు పెట్టను. ఉల్లిపాయలు కూడా వేయను అనమాట, కరివేపాకు అట్లా వేయను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పోపు పెడతాను అనమాట. తర్వాత మళ్ళీ ఫ్లేమ్ మీరు ఆన్ చేసుకోండి, స్టవ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా పోపు పెట్టేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చేసుకోండి. అయితే చూడండి, ఈ కలర్ లో పప్పు ఎంత బాగుంటుందండి, ఎల్లోగా చాలా బాగా కనబడుతుంది కదా. కానీ నాకేంటో ఆ టేస్ట్ రాదండి. చేస్తాను కానీ టేస్ట్ రాదు. మరి మా వాళ్ళు చేస్తే, మా అత్తమ్మ వీళ్ళందరూ చేసినప్పుడు భలే టేస్ట్. మా అక్క అయితే అసలు అబ్బాయి ఏం చేసేదండి, చాలా బాగుండేది. కానీ నాకు రాదు. మీరెలా చేస్తారు?